విషయంలో తీసుకున్నటువంటి చర్యల అంశం ఏమిటి? ఇలా రకరకాల అంశాలని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇప్పటికీ మనం అనేక సందర్భాల్లో అంశాల వారీగా డిబేట్ కండక్ట్ చేస్తూ వచ్చాం. అభివృద్ధి ఏమిటి, సంక్షేమం ఏంటి, పెట్టుబడులు ఏమిటి, ఇచ్చిన హామీలు ఇవన్నీ పక్కన పెడితే గత ప్రభుత్వంలో చేసినటువంటి దోపిడీ, అది మైనింగ్ అయినా లేకపోతే లిక్కర్ అయినా శాండ్ అయినా రకరకాల అంశాలు, అలాగే ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లించినటువంటి నిర్ణయాలు, ఐఏఎస్ ఐపీఎస్లు వ్యవహరించిన తీరు, వీటన్నిటి విషయంలో అలాగే సోషల్ మీడియా ద్వారా ఫేక్ పోస్టులతో దుర్భాషలాడిన అంశం, అనేక అంశాలు ఒక్కొక్కటిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి విషయాలకి చెక్ పెట్టారు అన్నప్పుడు సింపుల్గా ఒక మాటలో చెప్పాలి అంటే వేట ఆట, అంటే దొంగ పిల్లి దోబూచులాటలానే ఈ మొత్తం వ్యవహారం ఉంది అని చెప్పచ్చు. ఇంకా ట్రెండింగ్గా చెప్పాలి అంటే పుష్ప 2 సినిమాలో దమ్ముంటే పట్టుకోరా షకావత్తు అన్నట్టుగానే సాగుతోంది. అంటే పోలీసుల వేట, నేరస్తులు నిందితుల ఆట కిందే ఈ మొత్తం వ్యవహారం 6 నెలల్లో రకరకాల అంశాల్లో నువ్వా నేనా లేదా పట్టుకొని చూద్దాం దొంగ పిల్లి అన్నట్టుగా మనకి అంశాల వారీగా చెక్ చేసినప్పుడు ఇదే పరిస్థితి మనకు కనిపిస్తాం. ఎందుకంటే ప్రభుత్వం రాగానే చాలా శ్రద్ధగా అభివృద్ధి, సంక్షేమం లేకపోతే ఇచ్చిన హామీలు ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేసింది. గత ప్రభుత్వం ఎలా చేసింది, ఎంత మేర నష్టం వాటిల్లింది, అంశాల వారీగా వాళ్ళు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. అక్కడి నుంచి ప్రజలు హమ్మయ్య ఒక హోప్ వచ్చింది. ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా చాలా క్లియర్ కట్గా ఆధారాలు ఉన్నాయి, అన్ని రకాల అంశాల విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉంది. ప్రభుత్వం కూడా చెప్తూ వచ్చింది, మేము ఎవరిని కూడా టార్గెట్ చేయము, లేకపోతే వాళ్ళెవరిని కూడా కక్ష సాధింపులకు చేయము, పూర్తి ఆధారాలతోనే ఎవరినైనా ఫిక్స్ చేస్తాం, చట్టపరంగానే వాళ్ళని శిక్షిస్తామని చెప్తూనే వచ్చింది. సో అందరూ వెయిట్ చేశారు, అలాగే చేయబోతున్నట్టున్నారు అని చెప్పి చూశారు. నిజంగానే అనుకున్నట్టుగా అటు జత్వానీ కేసు కానీ, RRR కేసు కానీ, ఇసుక వ్యవహారం, మద్యం వ్యవహారం, లేకపోతే ఒక్కొక్క అంశం, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టుల దుష్ప్రచారం, అలాగే గత ప్రభుత్వంలో దాడులు, విధ్వంసానికి పాల్పడిన వాళ్ళు, అది అధికారులైనా ఒక్కొక్కళ్ళగా ఒక గులాబీ కట్టుకి అంటుకట్టినట్టుగా చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నారు అనుకున్న టైంలో ఇక్కడి నుంచే పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటంగా మారిపోయింది సిచ్యువేషన్. వీళ్ళేమో చక్కగా ఫిక్స్ చేయడం, వాళ్ళేమో క్వాష్ పిటిషన్లు వేయడం, బెయిల్ వేయడం, ఆ చక్కగా బెయిల్ తెచ్చుకుని కోర్టు నుంచి 20 రోజులు 30 రోజులు వాళ్ళపై చర్యలు తీసుకోవద్దు, 2 వారాలు బెయిల్, ఇలాంటి తక్తంగా నడుస్తూ ఉండడంతో అందరికీ అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏమైనా ఉదాసీనంగా ఉందా, లేదా ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంది, అధికారులు యంత్రాంగం ఇంత క్లియర్ కట్గా కేసులున్నా కూడా ఎందుకు గ్యాప్ తీసుకుని వాళ్ళు కోర్టుకు వెళ్ళి వెయిట్ చేసేంత వరకు ఎందుకు చూస్తున్నారు అనే అంశాలపై చాలా సీరియస్గా ఆంధ్రప్రదేశ్లో ఈ మూల నుంచి ఆ మూల వరకు చర్చ నడుస్తూనే ఉంది. అలాగే ఈ మధ్యలో రేషన్ బియ్యం మాఫియా, రేషన్ బియ్యం వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. సో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్కడికక్కడ దాడులు లేకపోతే ఇన్స్పెక్షన్లు చేసుకుంటూ వస్తున్నారు, బియ్యాన్ని పట్టుకుంటూ ఉంటున్నారు, అనేక విషయాల్ని సీజ్ చేస్తున్నారు. అలాగే కాకినాడ పోర్టులో వ్యవహారం సంచలనంగా మారింది, చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ తతంగం జరుగుతూ ఉండగానే సడన్ గా మళ్ళీ మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇది ఫస్ట్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, పేర్ని నాని గోదాముల్లో ఏ విధంగా రేషన్ బియ్యం మాయమైంది, ప్రధానంగా 243 టన్నులు, సుమారుగా 250 టన్నులు సబ్జెక్ట్ టు కరెక్షన్, ఈ వ్యవహారం పీడిఎస్ బియ్యం మాయమైందని ఆంధ్రజ్యోతియే మొట్టమొదటిగా వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే మొదట వీళ్ళు ఏం చేశారంటే దాదాపుగా ఇది 1.7 కోట్ల రూపాయల బియ్యం, 185 మెట్రిక్ టన్నులు అన్నారు. కానీ కొంత ఆంధ్రజ్యోతి కథనాలు చాలా సీరియస్గా దృష్టికి తీసుకురావడంతో లేదు ఇది 2.23 కోట్ల వ్యవహారం అనేది వెలుగు చూసింది. ఇదే కాకుండా 2 గోదాముల తలికి తర్వాత కూడా విలువ పెరిగింది. ఈ తతంగం అంతా నేపథ్యంలో వాళ్ళు డీడీలు తీశారు, మేము డబ్బులు కట్టేస్తామన్నారు. అంటే డబ్బులు కట్టేస్తే చేసిన దొంగతనం కానీ చేసిన పాడు పని కానీ మాయమైపోతుందా అన్నది ఇక్కడ ఇంకొక చర్చ. ఈ అంశం ఇలాగే కొనసాగుతోంది. అసలు రేషన్ బియ్యంలో ఇలా సహకరించిన వాళ్ళు, అలాగే తనిఖీలు చేయకుండా ఉన్నవాళ్ళు, అలాగే వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే పేర్ని నానికి వాళ్ళకి లుకౌట్ వేసినప్పుడు కూడా నాటి బియ్యం మాయమైన వ్యవహారంలో కేసు నమోదు చేశారు. సో మిమ్మల్ని పట్టుకునే అవకాశం ఉందని చెప్పి పోలీసులే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కూడా ఇంకో సంచలనంగా మారింది. అంటే ఒక రకంగా ప్రభుత్వంలో పెద్దలేమో చాలా సీరియస్గా ఉంటే, ఇంకొక పక్కన అధికార యంత్రాంగము, పోలీసులు నేరస్తులకి, నిందితులకి లేదా పట్టుకునే వాళ్ళకి సిగ్నల్స్ ఇవ్వడం, ట్రాక్ చేయడం, సమాచారం ఇవ్వడం, ఇలా మనం చూస్తూనే ఉన్నాం.
ఇదొక్క వ్యవహారమే కాదు, సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో కూడా వర రవీంద్రారెడ్డిని వీళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళ స్టేట్మెంట్స్ రూపంలో అంతా కారణం సజ్జల భార్గవ రెడ్డి అని చెప్తే 13 కేసులు నమోదైతే 9 కేసుల్లో ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. ఇదెలా సాధ్యమరా, ఇదేలా, అందుకే అంటున్నారు దమ్ముంటే పట్టుకోరా షకావత్ అన్న స్టైల్లోనే వీళ్ళందరూ వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు. వీళ్ళు కేసులు వేసి వేటాడే ప్రయత్నంలో ఉంటే వాళ్ళు బెయిల్స్ తెచ్చుకుని వీళ్ళని ఆటాడిస్తున్న వ్యవహారం. ఇదంతా ఒక ఎత్తు అయితే పోనీ ఐఏఎస్ల ఐపీఎస్ల వ్యవహారం తీసుకుందాం. ఇది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. మాజీ సిఐడి చీఫ్ సంజయ్ని ఇప్పటికే సస్పెన్షన్ చేసిన నేపథ్యంలో ప్రాథమిక ఆరోపణల నేపథ్యంలో అగ్నిమాపక శాఖలో నిధుల దుర్వినియోగం అంటే సాత్రిక టెక్నాలజీస్కి ఒక వెబ్సైట్ డెవలప్ చేసే నేపథ్యంలో 50% డెవలప్ చేయకుండానే ఎన్ఓసి ఇచ్చేసింది. 50% నిధులు విడుదల చేయడంపై కూడా పూర్తి సాక్ష్యాధార ఆరోపణలు అన్ని ఆధారాలు లభించడంతో ఏసీబీని అరెస్ట్ చేయమని చెప్పి ప్రభుత్వం చెప్పింది. సో రేపో మాపో వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అంటే ఇదైనా సక్రమంగా జరుగుతుందా అన్నది ఇక్కడ ప్రధానంగా ఇంకొక డౌట్. ఇన్ని నేపథ్యాల్లో, ఇన్ని గోల్మాల్లో సక్రమంగా జరుగుతున్న నేపథ్యంలో జోగి రమేష్ వ్యవహారం అసలు పూర్తి దుమారాన్నే రేపేసింది. ప్రభుత్వం ఇంత సీరియస్గా చిత్తశుద్ధితో వెళ్తూ ఉంటే ఇంకొక పక్కన అధికారుల యంత్రాంగం వాళ్ళకి సహకరిస్తూ ఇది వేట ఆట కొనసాగుతుంటే లచ్చన విగ్రహ ఆవిష్కరణలో ఇప్పుడు సంచలన విషయాలు వెలుగు చూసే. ఓ పక్కన మంత్రి పార్థసారథి గౌడ్ శిరీష్ గారు వివరణ ఇస్తున్నప్పటికీ కూడా సారీ అని చెప్పినా, ఇంకొకసారి జరగకుండా చూసుకుంటామని చెప్పినా, ఈరోజు ఆంధ్రజ్యోతిలో మనం గమనిస్తే సంచలన విషయాలు వెలుగు చూసాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు లచ్చన విగ్రహ ఆవిష్కరణలో కేవలం ఒక్క జోగి రమేషే కాదు, దాదాపుగా వచ్చిన వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో జనసేనని అలాగే టీడీపీని అందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్లే, అంతా సగం వైసీపీ వాళ్లే అని తేలింది. ఎలా జనసేన జెండాపై మూత్రం పోసిన హర్షాన్ని కూడా ఉన్నారు ఆ కార్యక్రమంలో. అలాగే టీడీపీ వారిని విపరీతంగా కేసులతో వేధించినటువంటి ఆరేపల్లి రాంబాబు ఉన్నాడు. గన్నవరం టీడీపీ కార్యాలయం దహనంలో చేసినటువంటి అనగాని రవి, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు ఇతను. ఇక ఇంటిపై చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్ సరే. అంటే ఒక పక్కనేమో ఇంత దాష్టికాలకి లేకపోతే ఇంత విధ్వంసానికి పాల్పడి గత ప్రభుత్వంలో ఇబ్బంది చేసిన వాళ్ళని సగం పైగా వేదికగా వీళ్లే పంచుకున్నారు. ఎవరు? జనసేన జెండాపై మూత్రం పోసిన వాళ్ళు, కేసులతో వేధించిన వాళ్ళు, టీడీపీ కార్యాలయంపై దహనం చేసి దాడి చేసిన వాళ్ళు అంతా వీళ్లే ఉన్నారు. దీంతో దీన్ని చాలా సీరియస్గా టేకప్ చేయాలని చెప్పి సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు కానీ వీళ్ళంతా కూడా పట్టుబడుతున్నారు. సరే ప్రభుత్వం ఏం చేస్తుంది లేదా అది పార్టీ వ్యవహారం కాబట్టి వాళ్ళ ఇష్టం. కానీ మొత్తంగా చూస్తుంటే ఇక్కడ ఒక విషయం ఏపీ ప్రజల్ని తొలి చేస్తాం. అదేంటి? నేరాలు చేసిన వాళ్ళేమో ఇలా చేస్తున్నారు, లేదా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు లేదా గత ప్రభుత్వంలో అందరినీ బాగా ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళేమో ఛాలెంజ్ చేసి చేస్తున్నారు. అలాగే ఒక కార్యక్రమం నిర్వహించేస్తుంటే అంతా వాళ్లే వచ్చేస్తున్నారు. మరి వాళ్ళని కాపాడుతున్నారా లేదా వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళని కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? బియ్యం దొంగతనం చేసిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఈ దొంగతనం చేయడానికి సహకరించిన వాళ్ళకి, వాళ్ళు దాక్కునేయడానికి కూడా సహకరిస్తున్న వాళ్ళపై కూడా ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టట్లేదు? అసలు ఈ రాష్ట్రమేనా లేదా వాటాలేసి పంచుకోవడానికి ఉందా అనేది కూడా సగటు ఆంధ్ర ప్రజలు అందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఎన్ని అంశాలు మనం చర్చిద్దాం. ఇది మరి ఇక్కడితో ఆగుతుందా? ఈ వేట ఆట లేదా ప్రభుత్వం ఎలా దృష్టి సారిస్తుంది? ఒక జోగి రమేష్ వ్యవహారమే కాకుండా ఇటు కేసుల వ్యవహారంలో కూడా ఎలా ప్రొసీడ్ అవుతుంది? దీనికి ఒక కంక్లూజన్, లాజికల్